హాయ్ అండి. ఇదేంటని అనుకుంటున్నారా? ఈ బడ్లాగా ఉంది ఏంటని అనుకుంటున్నారా? ఇది ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగిస్తారు. ఇది గొంతుకు సంబంధించింది. శ్వాసకోశంలో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా క్లియర్ చేస్తుందంటే ఇది. దీని పేరు అక్కలకర్ర అంటారు. ఇది చాలా బాగుంటుంది. చూడండి, బడ్లా ఇవన్నీ విత్తనాలే అనమాట. ఇవన్నీ విత్తనాలే. ఈ విత్తనాలు మన నాలుక మీద వేసుకోగానే మనకు ఒకలాంటి తిమ్మిరిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా మనం మానుకునే అవకాశం కూడా దీంతో ఉంటుంది. గుట్కా, తంబాకు, కైని అలాంటివి కూడా మనం వేసుకుంటాం కదా. దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం మనం దాన్ని ఎడిక్ట్ కాకుండా మనం తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆయుష్లో దీన్ని చాలా బాగా విరివిగా ఉపయోగిస్తారు. అక్కలకర్ర అంటారు. గొంతు కూడా అందంగా మారాలి, వాయిస్ కూడా అందంగా ఉండాలంటే కూడా దీన్ని ఉపయోగిస్తారట. మరి మీరు ట్రై చేయండి. నేను కూడా విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇగో చూడండి ఎంత అందమైన గుబురుగా అందంగా ఉంది ట్రీ ఇది. ఓకేనా అండి. ఆల్కహాల్ అవన్నీ తగ్గించుకోవాలా, గుట్కా కానీ తినకుండా ఉండాలంటే ఇది కూడా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. దయచేసి అందరు కూడా వాడవచ్చు దీన్ని.